నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. సో ప్రస్తుతం నేనైతే సనత్ నగర్లో ఉన్నాను. రీసెంట్గా ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేయడం అనేది అయితే జరిగింది కాబట్టి సో తెలంగాణ మెడికల్ సైన్సెస్ దానికి సంబంధించినంతవరకు హాస్పిటల్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఈ రీసెంట్ టైమ్స్లలో కూడా ఇక్కడ చాలామంది కొత్త హాస్పిటల్ వచ్చింది, అందులో ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి కూడా ఇక్కడ పేషెంట్స్ రావడం కానీ ఇట్లా ప్రతిదీ కూడా మనము చూడవచ్చు. సో ఏంటిది అని అంటే మాత్రం ముఖ్యంగా ఇది గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళైతే ఇది మొత్తానికి కూడా పని అనేది ఫినిష్ చేసేసి ఇనాగ్రేషన్ అయితే చేశారు. సో దానికి సంబంధించినంత వరకు ఇందులో హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఓపీసీ సరిగ్గా ఉన్నాయా, మంచిగా రాస్తున్నారా, అండ్ ఇక్కడ పేషెంట్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనే విషయాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మేడం మేము 9కి వచ్చాము. వచ్చి ఓపీ టికెట్ తీసుకొని పోయినాం. డాక్టర్లు సజెస్ట్ చేసిండ్రు అల్ట్రాసౌండ్ తీసుకోవాలి, ఈసీజీ తీసుకోవాలి. ఎక్కడి పోయినా రేపురా 10 మంది 50 మంది ఉన్నారు. టికెట్ టోకన్లు అయిపోయినాయి, రేపురా అంటే ఇగో ఇప్పుడు ఇండ్లున్న మొత్తం ఇండ్లున్న టెస్టులు ఒక్క టెస్ట్ చేయలే. నేను షుగర్ టెస్ట్ చేయడానికి నేను ఏం తినకుండానే వచ్చినా చెయ్యండి అని అన్నా కూడా చేస్తలేరు. ఉత్తగా వచ్చిపోతారు. ఇప్పుడు ఈ 10 టెస్టులకు ఎక్కడికి పోవాలి? ఎందుకు పెద్ద దవాఖాన పేరుకేనా? అయితే మీరు మాట్లాడారా, లోపల చెప్పారా మరి మేడం ఏంటి? పెద్ద సార్ దగ్గర పోయినా నేను, సార్ చెయ్యమన్నారు ఇవన్నీ చెయ్యండి అని అంటే ఒక్కటి కూడా చేయలే. 10 రాసిండ్రు, ఒక్కటి కూడా లేదు. గతంలో మేము వేరే చిన్న పెద్ద హాస్పిటల్ కదా అని వచ్చినాం. అయ్యో కొత్త పడ్డది మంచి హాస్పిటల్, తెలంగాణ హాస్పిటల్ ఏం చూస్తారమ్మా? అసలు రెస్పాన్స్ లేకుంటున్నది మొత్తం. ఏ రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఇక మొత్తం కాగితాలు ఇచ్చారు, పంపించారు. ఒక్క టెస్ట్ చేయాలి అన్నందుకు నేను అడుగుతానే ఒకటి ఏది అది అల్ట్రాసౌండ్ చేసిండ్రు. 10 HbA1c ఫాస్టింగ్, పోస్ట్ ఫాస్టింగ్, CBP, CRP, ఒక ఈసీజీ తీసిర్రు. ఇలా అంతే. ఈ 10 8 ఆపి 2 తీస్తే ఏ డాక్టర్ కూడా అసలు ఏం చూస్తాడు? దానికి సొల్యూషన్ ఏం దొరుకుతుంది ఒక పేషెంట్ కు? డాక్టర్లు లేరు కదా, 12 గంటల వరకు వెళ్ళిపోయిండు. లేరు. ఇదైతే కరెక్ట్ కాదు. ఇక గాంధీ అయినా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు. ఏదైనా పేదోనికి ఎక్కడ ట్రీట్మెంట్ అనేది లేదు అంటేనా? పేదోని ఎవరు పట్టించుకోడు. ట్రీట్మెంట్ సరే ఏమనుకుంటా అరే పేదోళ్ళకి మంచిగా ట్రీట్మెంట్ జరగాలి అని అనుకుంటారు. పేదోళ్ళకైతే ట్రీట్మెంట్ లేదండి. ఇగో నన్ను ఏమంటున్నారు, ఇంత పెద్ద హాస్పిటల్ కదా, ఇక్కడ అదే ఏదో తీయాలంట, పాప తీయాలంట గర్భసంచికి సంబంధించి. గాంధీకి పో లేకపోతే ఉస్మానియాకి పో అని అంటారు. మరి ఇంత పెద్ద హాస్పిటల్ పాప తీయరా? గర్భసంచికి ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, పాప ఎగ్జామ్ ఉంటుంది, తీయాలి కదా. అవన్నీ తీయండి ఒక గుండెకే చూస్తారా? లేకపోతే ఇంకేది? లేడీస్ సంబంధించి ఎన్ని బాధలు ఉంటాయి మరి అవన్నీ చూడాలి కదా. మాకేం చెప్పారంటే టాబ్లెట్లు ఉన్నాయి, అవి లేవు, మరి తెచ్చుకొని బయట కొనుక్కోవాలి అని చెప్పారు. టానిక్లు బయట తెచ్చుకోండి, ఇక్కడ లేవని చెప్పారు. ఇక పాపకి హాస్పిటల్ ఇచ్చినాం, కురుపులు అయినాయి. డాక్టర్ వెళ్ళిపోండి అంట. డాక్టర్ లేరు, వెళ్ళిపోండి అని. ఓకే, సో ఇది పరిస్థితి. ఓకే, అంటే చూడడానికి ఏమో మంచిగా కదా, లోపల ట్రీట్మెంట్ మాత్రం అంత మాత్రమే. పోయినంత మట్టు డాక్టర్ మంచిగా ఏమైంది అని చెప్పారు. అయితే రాసి ఇచ్చిండు. ఇంకా టాబ్లెట్లకు వచ్చినాం. ఇంకా కొన్ని మెడిసిన్ ఇచ్చారు. ఇంకా టానిక్లు అవన్నీ లేమో మీరు బయట తెచ్చుకోవడానికి 3 టిక్ కొట్టేసి పంపించేసారు. సో లోపల ఏమైనా ఓపిక ఏం లేదు, తీసుకోలేరు. ఏం లేదు, అలాంటివి ఏం లేవు. కాకపోతే డాక్టర్స్ టైమింగ్ పెంచాలి. టాబ్లెట్ కొంతమంది డబ్బు లేని పరిస్థితులు పెట్టి ఉన్నారు కదా, మాత్రం ఇవ్వాలి వాళ్ళకి. లేని వాళ్ళు ఏం తెచ్చుకుంటారు చెప్పు? ఇప్పుడు నరసాపూర్కి వెళ్ళి వచ్చిరంట పాపం, వాళ్ళు కూడా సగం రాసాగం వెళ్ళగొట్టారు. మరి వాళ్ళు ఏడు తెచ్చుకుంటారు చెప్పు? వాళ్ళు భార్య భర్తలు వచ్చారు పాపం, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తున్నాయంట. మరి వాళ్ళకి కొన్ని ఇస్తే వాళ్ళు సంతోషం. ఏంటికి వస్తాం? మాకు తగాడాలనే వస్తాం కదా. అట్లా మాది మూసపేటండి. ఏంటి అసలు ఏంటి? నాకు చిన్న కడుపు నొప్పి అండి. నిన్న వస్తే మేడం ఏమన్నారు, 12 అయింది. మొన్న రేవంత్ రెడ్డి వచ్చాడంటే ఆ రోజు మొత్తం 8:30 వరకు డ్యూటీ చేసామని. నిన్న మేడం రాలేదు, ఈ రోజు వచ్చారు, చూసారు, స్కానింగ్ రాశారు, వెళ్ళాం. స్కానింగ్ తీసుకొని వచ్చినాక మేడం ఏమంటుంది, నీకు ఇక్కడ ట్రీట్మెంట్ లేదు, నీకు ఇక్కడ ట్రీట్మెంట్ లేదంటే, ఇంత చిన్న స్కానింగ్ ఇంత టాబ్లెట్స్ లేదు, దీనికి ఏం లేదంటే, మరి గాంధీ అక్కడ ఉంది, అక్కడ చేత కదని చెప్పి ఇక్కడ కట్టారు. మరి దీనికి ట్రీట్మెంట్ లేకపోతే ఇదెందుకు ఇక్కడ? అంటే అందరూ ఏమంటున్నారు అని అంటే, మొన్న మనం మాట్లాడినప్పుడు కూడా విన్నాం కూడా, సీఎం చెప్పినప్పుడు, అదే సీఎం కూడా మాట్లాడినప్పుడు మంచి సదుపాయాలు ఉంటాయి, అన్ని వెసులుబాట్లు ఉంటాయి అన్నాడు, గుండె వరకు ఉంది అన్నాడు. మరి ఇంత చిన్న ఆపరేషన్ ఇంత ముక్క లేదు నీకు అని చెప్పినప్పుడు దానికి ట్రీట్మెంట్ లేకపోతే ఇంకా గుండెకి, కిడ్నీకి, హార్ట్కు ఇలాంటివి ఏం చూస్తాడు?
ఇంకెక్కడ ఉంటాయి నేను రిపోర్ట్ కూడా చూపిస్తాను, మీరు చూడండి, ఆ రిపోర్ట్స్ కూడా చూడండి, మీరు తీయకు సార్. సో రిపోర్ట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి స్కాన్ లోపల మీరు అడగలేదా అమ్మ మరి నన్ను 2 రోజులు తిప్పారు కదా అని చెప్పి? అడిగాను, అడిగితే ఇక్కడ లేదండి. మేము మామూలుగా ఇట్లా ఇంట్లో పని అది చేసుకొని బతుకుతాం చిన్న. సో ఎప్పుడు వచ్చారు మీరు మరి? నిన్నటి నుండి తిరుగుతూనే ఉన్నాను 2 రోజుల నుంచి. 2 రోజుల నుంచి ఎంత వేస్ట్ అయిపోయిందమ్మా? వేస్ట్ అయిపోయింది. అది కాదు, సో నిన్న వచ్చారు, ఈ రోజు వచ్చిండ్రు. ఇక నాది ఈ ట్రీట్మెంట్ దీనికే నాకు అసలు ఈడ మందులు లేవంట, టాబ్లెట్స్ కూడా లేవంట దీనికి నాకు. ఓకే. ఉం? మళ్ళీ నేను గాంధీకి వెళ్ళాలంట. దీనికి ఇక్కడ ట్రీట్మెంట్ లేకపోతే ఇక గాంధీకి ఏం తిరుగుతాం చెప్పండి, మా పరిస్థితి ఏంటి? సీఎం ఏం చెప్పాడు నిన్న, గుండె నుండి హార్ట్ వరకే అన్నాడు. ఇంతదానికి టాబ్లెట్స్ లేవంటున్నది మేడం. ఇక్కడ ట్రీట్మెంట్ లేదు, గాంధీకి వెళ్ళండి అంట. మరి ఇదేంటి? సార్ ఏం చెప్పాడు నిన్న, సీఎం సార్ ఏం చెప్పాడు, చిన్న దాని నుండి గుండె దాకా దాకా అని చెప్పాడు. మరి ఇంతదానికి ట్రీట్మెంట్ లేకపోతే ఏంటి మా పరిస్థితి? 2 రోజుల నుంచి తెంపుతున్నాం. పిల్లకి ఇట్లా బుగ్గలు వచ్చాయంటే ఆ మేడం ఈరోజు వెళ్ళిపోయాయి. 12 దాకా చూస్తే మరి ఇంకా మిగతా పేషెంట్ల పరిస్థితి ఏంటి? మేము పొద్దున్న టిఫిన్ తినకుండా మా పండ్లు మానుకొని వస్తే మాకు ట్రీట్మెంట్ 4 టాబ్లెట్స్ ఇచ్చినా సంతోషిస్తామా లేదా? ఇప్పటిదాకా కూర్చోబెట్టి ఇప్పటి నుండి మేడం వెళ్ళిపోతే మేము మూసుకొని పోతున్నాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హౌసింగ్ బోర్డు, కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు. ఓకే, మీకు హాస్పిటల్ గురించి ఎట్లా తెలుసు? ఎంత బాగానే ఉందిరా, లోపల ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ బాగానే ఉంది. అంటే ఏ ప్రాబ్లమ్ తోని, అంటే ఏ సమస్యతో? మోకాళ్ళ ప్రాబ్లం, మోకాళ్ళ ప్రాబ్లం. సో కట్టబట్టుకొని కట్టబడి బాగానే ఉంది. ఇప్పుడైతే టాబ్లెట్ ఇచ్చిర్రు, ఇవ్వాలనే అంటే బయట వాడతాను నేను, వచ్చుడైతే ఇవ్వాలని వచ్చిన వాడి సుత్తి ఏర్పడుతుంది. ఓకే, సో బయట ట్రీట్మెంట్ చేయించుకున్నారు, ఇక్కడ ఈ రోజు చూసిండ్రు కదా, ఏమైనా తేడా అనిపించిందా? ఇంకా వేయలే టాబ్లెట్లు ఇప్పుడే ఇంకా వేయలే, తీసుకున్నా ఇచ్చిర్రు. ఓకే, లోపల బానే మాట్లాడుతున్నారా? బాగానే ఉన్నదావా, బాగానే అన్ని బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి అంత. సో డాక్టర్స్ కూడా మాట్లాడడం కానీ నిదానంగా మాట్లాడి ఇట్లా ఇట్లా జరిగింది అంటే ప్రీవియస్ మీరు వేసుకుంటున్న టాబ్లెట్స్ అవి ఏమైనా చూసారా? ఎట్లా చూసింది బాగానే ఉంది. అంటే ఇవి ఇప్పుడు వరకు అయితే వాడండి, తర్వాత నేను ఇచ్చినాయి మళ్ళీ ఒక వారానికి రండి, అప్పుడు మళ్ళీ ఇవి ఆపేసి అవి వాడుకుంటా అని చెప్పింది. ఓకే, సో మంచిగా అయితే చూస్తున్నారు. ఇప్పటి వరకు ఏ టైంకి వచ్చారు మీరు? మేము పొద్దున 8 గంటలకు వచ్చినాం మేడం. పొద్దున 8 వచ్చారా? ఓపీ దగ్గర ఏమైనా ఇబ్బంది అయిందా? ఏం లేదు మేడం, ఏం లేదు. మనతో పాటు మరి కొంతమంది అయితే ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కల్లోకుర్తి. ఓకే, కల్లకుర్తి నుంచి వచ్చారా? ఓకే, సో ఏంటమ్మా మరి ఈ హాస్పిటల్ గురించి ఎలా తెలుసు ఏంటి? నేను హైదరాబాద్లోనే ఉంటా, అందుకే చెప్పాను. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్? మా ఫ్యామిలీ. ఓకే, సో ఏం ప్రాబ్లం వచ్చి వచ్చారు? ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఉంది. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్. ఓకే, లోపల ఎలా జరుగుతుంది ట్రీట్మెంట్? అంతా బాగా చేస్తున్నారు? చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది, నంబర్ వైజ్గా టోకెన్స్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ లోపల మేనేజ్మెంట్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా మంచి రిసీవ్ చేసుకుంటారు, సిస్టమేటిక్గా పంపిస్తారు అందరినీ. చాలా బాగుంది. చాలా బాగుంది అంటే డ్రెస్ కోడ్స్ కానివ్వండి, లేకపోతే లోపల క్లీన్ గా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు? హైజీనిక్గా ఉంది, చాలా మెయింటెనెన్స్ చాలా బాగుంది. మిగతా హాస్పిటల్స్ తో పోలిస్తే చాలా బాగుంది. కార్పొరేటెడ్కి ఏం తక్కువ కాదు. ఏంటి లోపల డాక్టర్స్ మంచిగా అడిగి ట్రీట్మెంట్ అనేది అంత చేశారు? అంత బాగానే చేసారు. సో ఏమన్నారు డాక్టర్స్? లోపల మెడిసిన్ ఇచ్చారు, మళ్ళీ తగ్గకపోతే మళ్ళీ రండి ట్రీట్మెంట్ చేసి పంపిస్తామని చెప్పారు. ఓకే, సో అనిపించిందా అరే బాగుంది, మంచిగా మాట్లాడుతున్నారు డాక్టర్లు కూడా, మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నారు అని అనిపించింది మేడం. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ వస్తే తెలుస్తుంది. తనని కూడా ఓకే, అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మేము అక్కడికి వెళ్ళి వచ్చినాం, మంచిగా చూస్తుండ్రు. మొక్కలకు గుజ్జు లేదన్నాడు, ఆపరేషన్ చేస్తున్నాడు, 3 నెలల తర్వాత రమ్మన్నాడు. మంచిగా చూస్తుండ్రు. టాబ్లెట్లు ఏమైనా ఇచ్చిండ్రా? ఇచ్చిర్రు. చెప్పిండ్రా అవి తిను ఇవి తిను అని ఏమైనా? మంచిగా ఎక్సర్సైజ్ చేయమన్నాడు, గోళీలు వేసుకోమన్నాడు, 3 నెలల తర్వాత రమ్మన్నాడు. సో ఇది పరిస్థితి. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటిది అని అంటే ట్రీట్మెంట్ చేయాలి అని కూడా చేస్తున్నారు, కానీ మరీ ముఖ్యంగా డాక్టర్స్ టైమింగ్స్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ టైం పెడితే బాగుంటుంది. 12 దాకానే డాక్టర్లు ఉండడం వల్ల ఇక్కడ పేషెంట్స్కి ఇబ్బంది కలుగుతుందని చెప్పి కొంతమంది పేషెంట్స్ అయితే చెప్పడం జరిగింది. అదే కాకుండా చిన్న చిన్న స్కానింగ్స్ అయినా కానీ ఉస్మానియాకి వెళ్ళండి, గాంధీకి వెళ్ళండి అని రిఫర్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా రోజు అంతా మేము వేస్ట్ చేసుకొస్తున్నాము, కూలీ నాలి చేసి బతికేటోళ్ళము, మరి మాకు కూడా ఇలా అంతా కూడా తిప్పుతూ ఉంటే ఎలా పేదవాళ్ళు ఎలా అమ్మ బతికేది, ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకోవాలి అని చెప్పి కూడా చాలా వరకు అయితే బాధపడుతున్న దృశ్యాలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటి అని అంటే గవర్నమెంట్ దీని ఇనిషియేటివ్ తీసుకొని కావాల్సిన సదుపాయాలు ఇక్కడ వాళ్ళు చేస్తారా లేదా అనేది అయితే వేచి చూడాల్సి ఉంది.